హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా చేసుకొని వాళ్ళు చేసుకొని సపోర్ట్ చేయండి. అల్లుకున్న బంధం 52తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. శివ్ ఇండియా వెళ్ళాలని చెప్పగానే కన్నా ఇప్పుడు వెళ్ళడం ఏంటి, మనం ఎలాగూ ఇంకొన్ని రోజుల్లో వెళ్తున్నాం కదా. శివ్ ఐషుని హత్తుకొని నాన్నకి సీరియస్గా ఉందంట్రా, నన్ను చూడాలి అంటున్నారు, బాబాయ్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు, నేను వెళ్ళాలి అంటాడు. సీరియస్ అన్న దగ్గరే ఐషు మైండ్ ఆగిపోయింది. శివ్ ఐషుని వదిలి నేను అక్కడికి వెళ్ళి సిట్యువేషన్ చూసి ఫోన్ చేస్తాను, నువ్వు పిల్లలు జాగ్రత్తగా ఉంటారు కదూ అని అడుగుతాడు. ఐషు సైలెంట్గా వెళ్ళి బెడ్ మీద కూర్చొని తల కిందకి దించుకుంటుంది. తను ఏడవడం శివ్ చూడకూడదు అని. కానీ ఐషు మనసు తెలిసిన శివ్ వెంటనే అది గ్రహించి ఐషు ముందు కూర్చొని బుజ్జి లుక్ ఎట్ మీ అంటాడు. ఐషు బరెస్ట్ అయిపోయింది. శివ్ని హత్తుకొని ఎక్కిళ్ళు వచ్చేలా ఏడుస్తుంది. అది చూసి పిల్లలు కూడా ఏడుపు మొహం పెడతారు. వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి మా మా అంటూ ఐషుని పిలుస్తారు. ఏమీ లేదు బంగారాలు, అమ్మకి అబ్బో అంటలే, మీరు ఆడుకోండి అంటాడు శివ్. వాళ్ళ నాన్న మాట విని ఇద్దరు బొమ్మల దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం మొదలు పెడతారు. బుజ్జి ఎందుకురా, మీరు కూడా వచ్చేస్తారు కదా, ఎందుకంత బాధపడుతున్నావు. నేను నేను ఇండియా రాను కన్నా. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి, చిన్నప్పుడు అమ్మ చనిపోయింది, పెళ్ళవగానే నాన్న చనిపోయారు, ఇప్పుడు ఇప్పుడు నేను ఇండియా వెళదాము అనుకోగానే మావయ్యకి సీరియస్ అయింది, నేనెవరికి కలిసి రానేమో కన్నా. నేను రాను, ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి మావయ్యని చూసుకొనిరా అంటుంది. శివుకి ఆ మాటలకి కోపం వస్తుంది. అప్పటికే వాళ్ళమ్మ ఏడుపు చూసి పిల్లలిద్దరూ బిక్కమొహం వేసుకొని కూర్చున్నారు. అది చూసిన శివ్ కోపం తగ్గించుకొని ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా బుజ్జి. ఐషు పక్కన కూర్చొని మీ అమ్మగారు ఎందుకు చనిపోయారో తర్వాత సంగతి, ముందు మీ నాన్న నీ పెళ్ళి అన్నాక చనిపోయారా, లేక తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి పెళ్లి చేశారా. నాకు టైం ఎక్కువ లేదు బుజ్జి, ఫూలిష్గా ఆలోచించి పిచ్చివాగుడు వాగి నన్ను బాధ పెట్టకు అంటాడు. ఇంకా నువ్వు కలిసి రావేంటి బుజ్జి, నువ్వు అసలు అమెరికాలో పెరిగిన దానివేనా, ఇండియా అలవాట్లతో పాటు ఇలాంటి సెంటిమెంట్స్ కూడా నేర్చుకున్నావా. నీ నుంచి ఇలాంటి మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బుజ్జి. ఏ నిన్ను చేసుకొని నేను బాగానే ఉన్నానుగా, నా బిజినెస్ పెరిగిందిగా, ఇదిగో నీ కడుపును పుట్టిన ఇద్దరు వయసుకు మించి అన్నిట్లో ముందున్నారుగా, మన ఆలోచన బట్టే ఏదన్నా ఉంటుంది బుజ్జి. ఒక్కోసారి నువ్వు నాకు అప్పలమ్మలా కనిపిస్తావు, నువ్వు నీ బుర్ర చదివిన చదువంతా ఎక్కడ పెడతావు అని నుదురు మీద పొడుస్తాడు. ఐషు శివ్ వైపు చూస్తూ ఉంటే తన కళ్ళు తుడుస్తూ నువ్వు డాక్టర్వి, మామయ్య ఎందుకు చనిపోయారో తెలీదా, ఇప్పుడు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, అదెందుకు మనిషికి వస్తుందో నీకు ఒక డాక్టర్గా తెలుసు, ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తావని అస్సలు ఊహించలేదు నేను. అది కాదు కన్నా, నన్ను మాట్లాడినివ్వు, పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఏమన్నా పిచ్చి నిర్ణయాలు తీసుకున్నావో నాలో రాక్షసుణ్ణి చూస్తావు బుజ్జి. నీ దగ్గర నేను కోపం చూపించాలని అనుకోవడం లేదు, ఆ అవకాశం రానివ్వకు అని పిల్లల్ని పిలుస్తాడు. అప్పటి వరకు ఏడుపు మొహంతో ఉన్న ఇద్దరు శివ్ పిలవగానే ఫాస్ట్గా వచ్చి శివ్కి అతుక్కుపోతారు. చూడు, నువ్వేడుస్తుంటే ఇద్దరు ఎలా భయపడ్డారో, మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటేనే కష్టంగా ఉంటే ఇప్పుడు నీ దగ్గర వీళ్ళని వదిలి వెళ్ళాలంటే భయంగా ఉంది అంటాడు. కన్నా లేకపోతే ఏంటి బుజ్జి, లోకంలో ఏది జరిగినా మన వల్లే అని అనుకోవడం పిచ్చి వాళ్ళు చేసే పని. 20 ఏళ్ళకే డాక్టర్ అయ్యావు, బుర్ర మాత్రం 10 ఏళ్ల దగ్గరే ఆగిపోయింది. సారీ కన్నా, మామయ్యకి సీరియస్ అనగానే చాలా భయం వేసింది. ఇండియా ఆనందంగా వెళ్దామనుకుంటే ఇలా అయ్యిందేంటని మైండ్ పనిచేయలేదు, అందుకే ఏదేదో అనేశాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా క్షణాల మీద నిర్ణయాలు తీసుకోకూడదు బుజ్జి అని ఎన్నిసార్లు చెప్పాను. నేనేమి నిర్ణయాలు తీసుకోలేదు కన్నా, బాధతో అలా వచ్చేసాయి మాటలు. ఐషుకి బట్టలు ప్యాక్ చేయని చెప్పి ఆశి నాన్న వర్క్ మీద ఊరు వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉంటారా అని అడుగుతాడు శివ్. వాళ్ళమ్మ కళ్ళు తుడుస్తూ ఉంటారు ఇద్దరు అప్పటికే. శివ్ అడిగిన మాటకి అర్థమైనట్టు తల నిలువుగా ఊపుతారు. ఆయు, అమ్మని చెల్లిని బాగా చూసుకో, నాన్న లేనప్పుడు నువ్వే బాయ్వి కదా అంటాడు శివ్. అలాగే అన్నట్టు వాళ్ళ నాన్నని పట్టుకుంటాడు. అబ్బో,
పెద్ద మగాడు. డైపర్ మార్చుకోవడం రాని వాడికి మా బాధ్యత అంటుంది ఐషు. నీకన్నా నా కొడుకు బాగా ఆలోచిస్తాడులే. నాకిప్పుడు నీ మాటలు వింటే వాడే బెటర్ అనిపించింది. కన్నా, ఎవరికైనా అలాంటి భయం ఉంటుంది. అందులో నాకెప్పుడు హ్యాపీ మూమెంట్లో సాడ్ ఎదురు వస్తూనే ఉంది. ఇంకాపు బుజ్జి, వెళ్లే ముందు నాకు కోపం తెప్పించుకు. సరేలే, ఇక్కడ ఆఫీస్లో ఇంకా ఏమైనా సెటిల్ చేయాల్సినవి ఉన్నాయా అని అడుగుతుంది. ఏమీ లేదు, అన్నీ అయిపోయాయి. ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే మైక్ చూసుకుంటాడు. బుజ్జి, బయటికి ఎక్కడికి పిల్లల్ని తీసుకువెళ్ళకు. నువ్వు కూడా అవసరమైతే వెళ్ళు హాస్పిటల్కి, లేకపోతే ఇంక మానేసాయి. ఎలాగూ ఇంకా 10 డేస్నే కదా వెళ్ళాలి అనుకున్నావు, ఇప్పటి నుంచే మానేయ్. అలాగే కన్నా, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు శివ్. ఐషు మౌనంగా బట్టలు సర్దుతూ ఉంది. పిల్లలిద్దరినీ బెడ్ మీద కూర్చోబెట్టి బొమ్మలు వాళ్ళ ముందు పెట్టి ఆడుకోండి బుజ్జులు అని చెప్పి ఐషు ముందు కూర్చొని, ఇప్పుడు నేను ఇండియా వెళ్తే నాన్నకి బాగోలేదు, ఆ వంక పెట్టుకొని పెళ్ళి అంటారు అనా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఐషు చివ్వున తలెత్తి చూస్తుంది. ఏంటి, ఎలా తెలిసింది అనా చూస్తున్నావు? అది కన్నా, నీ మైండ్ మనస్సు ఏమి ఆలోచిస్తుంది అని నాకు తెలిసిపోతుంది. నేను చదివేశాను పూర్తిగా అంటాడు. అది నీ గురించి భయం అనుమానం రెండూ లేవు కన్నా, కానీ పరిస్థితులు పరిస్థితులు. ప్లీజ్ కన్నా, సీరియస్ అవ్వకు. కొట్టేస్తాను బుజ్జి, ఇంకా అంత కోపం తెప్పిస్తున్నావు. మీ మామగారు అడిగితే ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని నేను మీ ముగ్గురిని వదిలేసి అక్కడ ఇంకో పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నావా కన్నా? లేకపోతే ఏంటి బుజ్జి, సినిమాలు చూసి బాగా అవి వంట పట్టించుకున్నావు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నీ మొగుడు హ్యాండిల్ చేయగలడు అంటాడు. నాకు అసలు నీ గురించి అలాంటి భయాలు ఏమీ లేవు కన్నా. మరి ఇంక నీ బుర్రలో ఏం తిరుగుతుంది? కన్నా, నేనిప్పుడు ఒక డాక్టర్గా చెప్తున్నాను. నువ్వు ఇంకో పెళ్ళి, అసలు ఆ ఊహే నాకు లేదు. కానీ మామయ్య ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయనకి మైండ్ మనసు ప్రశాంతంగా ఉండాలి. ఆయన అనుకున్నది జరగాలి. లేకపోతే ఆయన స్ట్రెస్తో ఇంకా ప్రమాదంలో పడతారు. అందుకే పెళ్ళి అని అడిగినా అబ్బా, నన్ను చెప్పనివ్వు కన్నా. ఒక పక్క బట్టల బ్యాగ్లో సర్దుతూనే శివ్తో మాట్లాడుతూ పెళ్ళైనట్టు చెప్పకు అంటుంది. శివ్ సైలెంట్గా చూస్తుంటే తనకి తెలియకుండా పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు అంటే ఆయన ఎంతవరకు దానిని యాక్సెప్ట్ చేయగలరో, ఆయన కండిషన్ ఎలా ఉందో తెలీదు. పైగా మీ అత్త దానిని అవకాశంగా తీసుకొని గొడవ చేస్తుంది. ఇదంతా ఈ టైంలో మంచిది కాదు. అందుకే తొందరపడి చెప్పకు. మామయ్య కొంచెం కోలుకున్నాక అప్పుడు చెప్పు. నువ్వు వెళ్ళి మళ్ళీ మా కోసం రావద్దు. మేం పప్పా వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళతో వచ్చేస్తాం. ఇప్పుడు అక్కడ నీ అవసరం ఎక్కువ ఉంది అంటుంది. శివ్ ఐషుని హత్తుకొని ఒక్క నిమిషం అలాగే సైలెంట్గా ఉంటాడు. ఐషు మనసులో ఇప్పుడు ఎంత భయం ఉందో శివ్కి అర్థమవుతుంది. కానీ తప్పదు, వెళ్ళాలి. ఐషు భయం బాధలో అర్థముంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అని తన భయం. తనెక్కడ దూరం అయిపోతానో ఏమో అని భయం. తన భయం ఎలా పోగొట్టాలి అని ఆలోచించి ఐషుని డ్రెస్సింగ్ రూమ్కి తీసుకువెళ్తాడు. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు కన్నా? ఒక్క నిమిషం ఐషుని చూస్తాడు. ఆ కళ్ళల్లో ఉప్పొంగడానికి నీరు రెడీగా ఉంది. బలవంతంగా ఆపుకుంటుంది. బుజ్జి, నేను నీవాడిని, నీకు మాత్రమే సొంతమైన వాడిని. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను నీవాడిని మాత్రమే అంటూ ఐషు పెదాలు అందుకుంటాడు. ఆ ముద్దులోనే ఐషుకి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆ ముద్దులోనే నువ్వు నా ప్రాణం అని చెబుతున్నాడు. ఆ ముద్దులోనే ఎన్ని జన్మలైనా నా భార్యగా ఉండేది నువ్వే అని భరోసా ఇస్తున్నాడు. ఐషుకి శివేంటో తెలిసినా తెలియని భయం తనని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఇప్పుడు శివ్ మాటలు ముద్దుతో ఇచ్చిన ధైర్యం తన మనసుకి కొద్దిగా ఊరటనిచ్చింది. నెమ్మదిగా ఐషుని వదిలి పద అని బయటికి వస్తాడు. పిల్లలిద్దరిని ఎత్తుకొని ఇద్దరికీ ముద్దులు పెట్టి, అమ్మని విసిగించకండి, బుద్ధిగా చెప్పిన మాట వినండి, అమ్మ పెట్టింది తినాలి అని శివ్ చెబుతుంటే అన్నిటికీ ఓకే అని తల ఊపుతున్నారు. నాన్న కిస్ పెట్టండి అని ఐషు అనగానే ఇద్దరూ శివుకి ముద్దులు పెడతారు.
ఐషుని దగ్గరికి లాక్కొని, నీకు కనీసం వీళ్ళు ఉన్నారు పక్కనే, కానీ ఇప్పుడు నాకు అక్కడ చుట్టూ ఎంతమంది ఉన్నా మీ ముగ్గురు లేకుండా ఒంటరిగా ఉన్నట్టే ఉంటుంది అని ముగ్గురిని హత్తుకుంటాడు. ముగ్గురిని వదిలి వెళ్ళలేకపోయినా తప్పదు, టైం అవుతుండడంతో పద అని పిల్లల్ని తీసుకొని శివ్ వెళ్తుంటే వెనుక బ్యాగ్ తీసుకొని ఐషు భారంగా అడుగులు వేస్తుంది. మెట్లు దగ్గరికి రాగానే సత్యం చూసి పైకొచ్చి బ్యాగ్ తను తీసుకుంటాడు. అప్పటికే హరిగారు, రేఖ గారు, కిరణ్, శ్రావణి, మైకి, రోజ్ అందరూ వచ్చి ఉంటారు. మైక్ నీకు కూడా చెప్పేశారా? కిరణ్ బ్రో చెప్పాడు. అసలు ఏమైందంట శివ్ అని అడుగుతారు హరిగారు. తెలీదు అంకుల్, సివియర్ హార్ట్ అటాక్ అంట, నేనొస్తే కానీ సర్జరీ చేయించుకోను అన్నారంట. వంశీ బాబాయ్ చూసుకుంటున్నారు, నేను మాట్లాడతాను తర్వాత. నువ్వేం టెన్షన్ పడకు, ఇక్కడ మేము చూసుకుంటాం, మేము వచ్చేస్తాంలే, నువ్వు రాకు అంటారు హరి. అంకుల్ మీరు కూడా ఇక్కడే ఉండండి, లేదంటే బుజ్జి అసలు తిండి కూడా తినదు. నాకిప్పుడు వీళ్ళ గురించే ఎక్కువ టెన్షన్. నాన్నకేమీ అవ్వదని నా మనసు చెబుతుంది అంటాడు. కిరణ్, శ్రావణి ఉంటారులే ఇక్కడ, మేము కొంచెం ప్యాకింగ్ చేయించే పనుంది, ఒక 4 రోజులు, అదయ్యాక ఇక్కడే ఉంటాం అంటారు హరి. మైక్ ఆఫీస్లో అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాయి, ఏదన్నా అవసరమైతే ఫోన్ చేస్తాను, నువ్వు చూసుకో. శివుని హత్తుకొని మళ్ళీ ఎప్పుడు నిన్ను చూసేది అని ఎమోషనల్ అవుతాడు. ఓయ్ ఆడపిల్లలాగా ఏడిపేంట్రా అని పాప జాగ్రత్త అంటాడు శివ్. అమైరాకి కిస్ పెట్టి రోజీకి జాగ్రత్త, ఇక వాడి బాధ్యత అంతా నీదే, ఏ అవసరమైనా నాకు ఫోన్ చేయి అని చెబుతాడు. అలాగే బ్రో, ఇక్కడ మేము చూసుకుంటాం, వీళ్ళ గురించి మీరు వరీ అవ్వకండి అంటుంది రోజీ. శాంతమ్మ, మీ చిన్నమ్మ తినకపోతే వెంటనే ఫోన్ చేయి అని పిల్లల్ని బయట ఆడించేటప్పుడు జాగ్రత్త అని సత్యంకి చెబుతాడు. ఇంకా టైం అవడంతో అప్పటి వరకు ఎత్తుకొని ఉన్న పిల్లల్ని ముద్దు పెట్టుకొని కింద బొమ్మల దగ్గర కూర్చోబెట్టి ఐషు వంక చూస్తాడు. దిగులు మొత్తం ఆ మొహంలో కనిపిస్తుంటే హత్తుకొని, నువ్వు బ్రేవ్ అని అందరూ అంటారు, నాకు మాత్రం ఎప్పుడూ అలా అనిపించవు పిచ్చి అని టేక్ కేర్ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి, ఏమీ ఆలోచించుకు, వీలైతే నువ్వు డైరెక్ట్గా మీ అత్తగారి ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తా అంటాడు. మామయ్యకి ఎలా ఉందో చెబుతూ ఉండు, రోజు ఫోన్ చేయి కన్నా అంటుంది ఐషు. వాడు నిన్ను పిల్లల్ని చూడకుండా ఉండగలడా? ఈ 20 రోజులు రోజుకి 4 గంటలు మినిమం వీడియో కాల్లోనే ఉంటాడు అంటాడు కిరణ్. బయటికి వచ్చిన శివ్కి సెక్యూరిటీ అంతా చుట్టుముట్టి, సార్ మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతాం అంటారు. టచ్లోనే ఉంటాను, ఆఫీస్ బాధ్యత మీదే అని చెప్పి మేడం వాళ్ళు ఫ్లైట్ ఎక్కే వరకు కేర్ఫుల్గా ఉండండి అని చెబుతాడు. ఎస్ సార్, యూ డోంట్ వరీ సార్, మేము జాగ్రత్తగా చూసుకుంటాం అని చెబుతారు. ఇంకా శివ్ పిల్లల్ని చూస్తే వెళ్ళలేనని వెనక్కి తిరగకుండా వెళ్ళి కారులో కూర్చుంటాడు. కిరణ్, మైక్ శివ్తో వెళ్తారు. శివ్ వెళ్ళగానే లోపలికి వచ్చి ఐషు రేఖ గారిని వాటేసుకొని ఏడుస్తుంది. హరిగారు వచ్చి, పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుపు, ఇంకెన్నాళ్ళు, మనం కూడా వెళ్తాం కదా, అసలు ఇప్పుడే మిమ్మల్ని తీసుకువెళ్ళేవాడు, కానీ మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళలేడు, ఇప్పుడు మిమ్మల్ని బయట ఉంచలేడు, అక్కడ నీకేమీ తెలియదు, శివ్కి వాళ్ళ నాన్న దగ్గర ఉండాల్సిన పరిస్థితి, లేకపోతే మిమ్మల్ని వదిలి తను మాత్రం ఉండగలడా అని అంటారు. అందుకు కాదు పప్ప, ఇండియా కన్నాతో సరదాగా వెళ్దామని అనుకుంటే ఇలా అయ్యింది, అందుకే, ఎందుకో మనసు అస్సలు బాగోలేదు అంటుంది. నువ్వు పిచ్చిగా ఆలోచిస్తే అలాగే ఉంటుంది, చూడు పిల్లలు నువ్వు ఏడుస్తుంటే ఎలా చూస్తున్నారో అంటారు రేఖ. ఐషు పిల్లల దగ్గర కూర్చోగానే తన కళ్ళు తుడుస్తూ ఏడవద్దు అని వాళ్ళ భాషలో చెబుతూ నాన్న ఆర్చ్ అని అంటారు. చూడు వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అంటారు రేఖ. ఇక శ్రావణి, రోజీ మాటల్లో పెడతారు ఐషుని. వాళ్ళతో మాటల్లో పడి తాత్కాలికంగా బాధని వదిలేస్తుంది. ఎయిర్పోర్ట్లో కిరణ్ మైక్కి అరుణ్ గురించి చెబుతాడు శివ్. ఐషు ఎందుకురా ఇలాంటివన్నీ చెప్పకుండా దాస్తుంది అంటాడు కిరణ్. మీ చెల్లి సంగతి తెలిసిందే కదా, ఆల్రెడీ వాడి వెనకాల మనోళ్ళున్నారు, వాడు ఎలాగూ ఐషు జోలి వస్తాడు, ఆ టైంలోనే వాడిని పట్టుకొని వాళ్ళు మీకు చెబుతారు, మీరు చూసుకోండి, అప్పుడు దాకా ఎందుకురా, ఇప్పుడే కోటింగ్ ఇస్తే సరిపోతుంది కదా, మీ చెల్లి ఎన్నాళ్ళు చెప్పకుండా ఉంటుందో చూద్దాం, ఈసారి తను చెబుతుందా లేదా అని చూస్తున్నా. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా, వాడు శరత్ తమ్ముడు. వాట్, అన్న తమ్ముడు ఇద్దరు ఒకే టైప్ అయితే అంటాడు కిరణ్. మనోళ్ళు చెప్పినప్పుడు మన ఫ్యాక్టరీలో పడే మైక్ వాడిని. ఓకే శివ్, ఇక్కడంతా మేము చూసుకుంటాంలేరా, అక్కడిప్పుడు ఆ పిశాచాలు మళ్ళీ ఏం డ్రామాలు మొదలు పెడతాయో చూడు అంటాడు కిరణ్.
వాళ్ళు ఏ డ్రామాలు చేసినా నా దగ్గర చేయలేరులే. అయినా మేం వచ్చేసరికి ఆ ప్రాబ్లం క్లియర్ చేయి. ఐషు కోరిక మేరకు డైరెక్ట్ అత్తగారింట్లో అడుగు పెడుతుంది. అదే చేయాలి కిరణ్. ఎందుకొచ్చిందో ఈ సిచ్యువేషన్ వచ్చింది. నాన్నకి ముందు సర్జరీ అయ్యాక చూసుకొని మాట్లాడతాను. అసలే నీ చెల్లి ఏదేదో ఆలోచించడం మొదలుపెట్టింది. ఏదేదో అంటే ఏముంది, సినిమాల ప్రభావం. నాన్నకి బాగోలేదుగా, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వాడుకొని నన్ను ఎక్కడ పెళ్లికి ఒప్పిస్తారో అని భయం పట్టుకుంది. ఈ ఐషు ఒక్కోసారి తన తెలివంతా ఎక్కడ పెడుతుంది తెలీదు. అన్నీ ఇలాంటి ఆలోచనలే వస్తాయి అంటాడు కిరణ్. సిస్ భయంలో కూడా మీనింగ్ ఉంది కదా బ్రో అంటాడు మైక్. వీడొకడు చెల్లి తానా అంటే వీడు తందానా అంటాడు అని శివ్ అంటాడు. అక్కడ వేరే ఎవరో అయితే భయపడాలి, కానీ ఉన్నది శివాంష్. ఎవరికి అంత ఈజీగా దొరకడు. ఆ సిచ్యువేషన్ వస్తే పెళ్లి ఫోటో చూపిస్తాడు అంటాడు కిరణ్. అది నిజమేలే. ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో మైక్ని హత్తుకొని, జాగ్రత్త మైక్, ఎవరిని నమ్మకు. ఎనీ టైం ఏ అవసరమైనా నాకు కాల్ చేయి. పాప రోజీ అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెబుతాడు. ఓకే శివ్, టేక్ కేర్. మీరు జాగ్రత్తగా రండి. నీ చెల్లి పిల్లల బాధ్యత ఇండియాకి నా దగ్గరికి వచ్చే వరకు నీదే అంటాడు కిరణ్తో. ఓకే శివ్, నేను చూసుకుంటాను. నువ్వు అంకుల్ గురించి మాకు చెప్పు ఎప్పటికప్పుడు. అని లోపలికి వెళ్ళిపోతాడు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యే వరకు అక్కడే ఉండి తర్వాత ఇంటికి బయలుదేరుతారు కిరణ్, మైక్. జరిగిందంతా చెప్తాడు కుటుంబంలో ప్రతి ఒక్కరికి శివ్. ప్రస్తుతం అలా మీకోసం వాళ్ళని వదిలి వచ్చాను. ఇంకో 6 రోజుల్లో వాళ్ళు ఇక్కడికి వస్తారు అని చెప్పడం ముగిస్తాడు శివ్. ఇక్కడ శివ్ అందరికీ జరిగింది అవసరమైనంత వరకు మాత్రమే చెబుతాడు. జంటల మధ్య జరిగే సన్నివేశాలు కథ కోసం నేను మీకు చెప్పాను. అంతా విన్నాక కాసేపు అందరూ సైలెంట్ అయిపోయారు. వాళ్ళ అమ్మ ఒడిలో తలపెట్టుకొని, ఎప్పుడు నీ గురించే మాట్లాడుతుందమ్మా. తన కొడుక్కి తన చేతుల్లో తీర్చుకోవాల్సిన ముచ్చట్లేమీ తీరలేదు. అత్తయ్యకు తెలిస్తే ఎంత ఫీల్ అవుతారో అంటూ ఉండేది. తను కన్సీవ్ అయినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ళ బారసాల, అన్నప్రాసన, ఆఖరికి మొన్న జుత్తు తీయించినప్పుడు కూడా అన్నీ మీ చేతుల్లో జరగాల్సినవి అని గోల చేసేది. నాకు ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను అని గొడవ చేసేది. కానీ నాన్న మాట కోసం నేను తనని కన్విన్స్ చేసుకునేవాడిని. తన చావు బతుకుల్లో ఉన్నప్పుడు నాకు నువ్వు నా పక్కనుంటే బాగున్ను అనిపించిందమ్మా. ఫస్ట్ టైం భయం వేసిందమ్మా. ఆ 4 గంటలు నరకం చూశాను. ఎన్నిసార్లు నీ నెంబర్ డయల్ చేసి ఆపేశానో. పిల్లలకి రోజు మన ఫ్యామిలీ ఫోటో చూపించి మీ అందరి గురించి చెబుతుంది. మాటకు ముందు అత్తయ్య, తర్వాత అత్తయ్య అని నీ జపమే చేస్తుంది. సారీ మా, నీకు తెలియకుండా నా జీవితంలో ఇంపార్టెంట్ అయినవన్నీ జరిగిపోయాయి. ఆ క్షణంలో ఆయన బాధ చూడలేక పెళ్లి చేసుకున్నా, తర్వాత చేసుకోకపోతే నేను నా జీవితాన్నే మిస్ అయ్యేవాడిని ఏమో అనిపించింది. తనని చూస్తే మీరు కూడా వదిలిపెట్టరు. బంగారం అమ్మా. తనలో నాకెప్పుడు నువ్వే కనిపిస్తావు. ఈ 2.5 ఏళ్లలో కనీసం ఎన్నిసార్లు అడిగిందో నన్ను మన ఇంటికి తీసుకువెళ్ళు కన్నా, నేను మామయ్యతో మాట్లాడతాను అని. ఇండియా అంటే పిచ్చమ్మ అని చెబుతాడు. విజయ గారు ఏమీ మాట్లాడకపోవడంతో కోపంగా ఉందా అమ్మా నా పైన అని అడుగుతాడు. విజయ గారు శివుని పట్టుకొని ఏడ్చేస్తారు. ఇదిగో ఇలాగే ప్రతిదానికి ఆ పిచ్చిది కూడా ఏడుస్తుంది. నీకు ప్రింటులా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అంటాడు శివ్. అంత కష్టం వచ్చినప్పుడు ఒక్కసారి ఫోన్ చేస్తే నేను రెక్కలు కట్టుకొనైనా వాలిపోయేదాన్ని కదా. నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదు అని ఓరగా రావుగారిని చూస్తూ చెబుతారు విజయ. ఆ మాటకి నవ్వుతూ, ఆ టైంలో ఒంటరివాడిలా అనిపించిందమ్మా. నిజంగా వచ్చేదానివా? హా, ఇక్కడ కన్న కొడుకు కన్నా మిగతా వాళ్ళు కొందరికి ఎక్కువైనప్పుడు నేను మాత్రం ఎన్నాళ్ళు భరించాలి? ఈ 3 ఏళ్ళు ఏదో అలా వాళ్ళ ముగ్గురు వల్ల ఉన్నాను. లేకపోతే ఎప్పుడో. మా వద్దు అంటూ నోటి మీద చెయ్యి అడ్డు పెడతాడు శివ్. నిజం శివ్, రాజ్ నీ గురించి చెబుతుండడం, వీళ్ళు పెద్దమ్మ అంటూ నా చుట్టూ ఉండడం వల్ల నేనున్నాను. నా బాధ ఎవరికి కావాలి? వాళ్ళ పంతాలు వాళ్ళకి కావాలి అంటారు విజయ గారు. అన్నయ్య, పిల్లలు ఎలా ఉంటారు? వదిన ఎలా ఉంటుంది? వాళ్ళు వచ్చాక ఎక్కడో ఉండడం ఎందుకు? మన ఇంటికి వచ్చేయమను. ఇక్కడికే తీసుకురా అన్నయ్య అంటుంది అన్విత. శివ్ చిన్నగా నవ్వి అన్వి తల నిమిరి, శివ్ వాళ్ళ నాన్న ముందుకు వెళ్ళి ఆయన చేతులు పట్టుకొని, నాన్న, అనుకోకుండా జరిగిన పెళ్ళైనా ఇప్పుడు తను నా ప్రాణం, నా జీవితం.
తనకి తప్ప నా పక్కన గాని, నా మనసులో గాని ఇంకెవరికీ స్థానం ఇవ్వలేను, ఇవ్వను కూడా అని సూటిగా చూస్తూ చెబుతాడు. అలాగని మీకు చెప్పకుండా చేసుకోవడం కరెక్ట్ అని నేను అనను. కానీ ఆ సిట్యుయేషన్ అలా వచ్చింది. మీకు కనీసం ఫోన్ చేసే అవకాశం కూడా మీరు లేకుండా చేశారు. అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు ఇండియా వచ్చాకైనా మీకు చెప్పకుండా ఎక్కడో ఉండాలంటే ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఎలా అయినా తనని ఈ ఇంటికి దగ్గర చేయాలి అనుకున్నాను. నేను ప్రామిస్ చేసి చెప్పగలను నాన్న. ఈ ఇంటికి తను కోడలిగా 100% పెర్ఫెక్ట్ అని. మీకు ఇష్టమైతేనే తను ఇక్కడికి వస్తుంది. లేదంటే తనతో నేను వేరేగా ఉంటాను అంటాడు. అందరూ రావుగారు ఏమి చెబుతారా అని ఆత్రంగా చూస్తున్నారు. ఆయన గంభీరంగా, నువ్వు తప్పు చేశావు శివ్ అంటారు. ఆ మాట ఎందుకన్నారా అని శివ్ ఆలోచిస్తుంటే రాగిణి, రాజీ మొహాల్లో నవ్వు వస్తే మిగిలిన వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం రావుగారిని కోపంగా చూస్తూ ఉంటారు. కథ కొనసాగుతుంది. రావుగారు అన్న మాటలో మీనింగ్ ఏమిటనుకుంటున్నారు? గెస్ చేయండి. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.